గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును. విఘ్నేశ్వర షణ్ముఖ పార్వతీ సమేత పరమేశ్వరాయన్ మహా. ఈ రోజుల్లో మనం అందరం అనేక ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నాం. ఏ మనిషిని కదిపినా ఆర్థిక సమస్యలు ఉన్నాయి, నాకు ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఎక్కువ, నాకు ఫైనాన్షియల్గా లాభదాయకంగా లేదు, ఇదే చెప్తూ ఉంటారు. అసలు మనకు ఆర్థిక సమస్యలు లేకుండా ఆర్థికంగా బాగుండాలి అంటే ఏ రాశి వారు ఏ విధంగా పరిహారాలు చేసుకోవాలి, ఏ విధమైన సలహాలు తీసుకోవాలి, ఏ గ్రహాన్ని ప్రసన్నం చేసుకోవాలి అనేది చూస్తుంది. తర్వాత సింహరాశి. సింహరాశి వాళ్ళు ఆర్థికంగా బలోపేతంగా ఉండాలి అంటే, ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఏ గ్రహాన్ని బలోపేతం చేసుకోవాలి అంటే, సింహరాశికి అధిపతి రవి. సింహరాశికి యొక్క ధనస్థానం ఏమవుతుందంటే కన్యారాశి. కన్యారాశికి అధిపతి బుధుడు. ఈ బుధుడిని మనం బలోపేతం చేసుకోవాలి. ఈ బుధుడు యొక్క నియమ నిబంధనలు, ఈ బుధుడి యొక్క పరిహార కార్యక్రమాలు మనం చేసుకోవాలి. తర్వాత వృత్తి స్థానం వచ్చి వీళ్ళకి వృషభ రాశి అవుతుంది. వృషభ రాశికి అధిపతి శుక్రుడు. దానికి శుక్రుడికి సంబంధించిన పరిహారాలు కూడా చేసుకోవాలి. సో సింహరాశి వాళ్ళు మన ఆర్థికంగా బలోపేతం కావాలి అనుకుంటే, ఆర్థికంగా బలంగా ఉండాలి అనుకుంటే బుధుడిని శుక్రుడిని బలోపేతం చేసుకోవాలి. బుధుడికి శుక్రుడికి సంబంధించిన పరిహారాలు చేసుకోవాలి. వాళ్ళిద్దరికీ సంబంధించిన వృత్తి వ్యాపారాన్ని ఎంచుకోవాలి. వాళ్ళిద్దరికీ సంబంధించిన వృత్తులు ఏముంటాయి అంటే, ఫ్యాషన్ రంగాల్లో అంటే బొటిక్స్ రన్ చేయడము, బ్యూటీ పార్లర్లు రన్ చేయడము, ఇలాంటి వృత్తుల్ని ఎంచుకోవాలి. ఇంకా చెప్పాలి అంటే వర్తక వాణిజ్యాలు అంటే వీటికి సంబంధించిన బిజినెస్ని ఎంచుకోవాలి. అంటే బ్యూటీషియన్గా బ్యూటీ పార్లర్స్ రన్ చేయడం, అంటే మనం ఎక్కడో బ్యూటీషియన్లో వర్క్ చేయడం కాకుండా బ్యూటీ పార్లర్స్ మనమే సొంతంగా పెట్టుకుని రన్ చేయడం, సొంతంగా బొటిక్ను రన్ చేయడము, టీచర్స్గా దీనికి సంబంధించిన టీచర్స్గా అంటే ఫ్యాషన్ టెక్నాలజీకి సంబంధించినవి, బ్యూటీషియన్ కోర్సులకి సంబంధించిన టీచర్స్గా ఉండడము, మంత్ర తంత్రాలు అంటే తాంత్రిక వైద్యులు, తాంత్రిక గురువులుగా ఉండడము, ఇలాంటివి ఎంచుకుంటారు. ఇలాంటివి ఎంచుకోని పక్షంలో వీళ్ళకి ఆర్థికంగా కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. వీటిని ఎలా అధిగమించాలి అంటే, ఈ గ్రహాన్ని మనం బలోపేతం చేసుకోవాలి. ఎప్పుడైనా గ్రహాన్ని బలోపేతం చేసుకోవాలి అంటే ఆ గ్రహానికి సంబంధించిన శాంతులు పరిహారాలు చేసుకోవాలి. బుధుడికి ఏ విధమైన శాంతులు పరిహారాలు చేసుకోవాలి అంటే, బుధవారం రోజున ఆకుపచ్చని వస్త్రాలను ధరించండి. బుధవారం రోజు ఆకుపచ్చని వస్త్రాలు ధరించడం వల్ల మీకు బుధుడు బలోపేతం అయ్యే అవకాశం ఉంటుంది. మీ జాతక చక్రాన్ని ఎవరితోటైనా ఒకసారి చూపించుకుని పెట్టుకోవచ్చు. అంటే పచ్చ ఉంగరాన్ని ధరించండి. అంటే మరకతం అంటాం కదా, మరకతమణి ఉంగరాన్ని ధరించడం వల్ల కూడా బుధుడు మనకి స్ట్రాంగ్ అవుతాడు. వృత్తి వ్యాపారాల్లో అంటే వ్యాపార వాణిజ్యాల్లో మనం ఏ వ్యాపారం అయితే చేస్తున్నామో, వ్యాపారంలో డెవలప్మెంట్ లేదు అనుకుంటాం కదా, ఆ వ్యాపారం డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మనం శుక్రుడిని బలోపేతం చేసుకోవాలి. శుక్రుడిని బలోపేతం చేసుకోవాలంటే శుక్రవారం రోజున తెల్లని వస్త్రాలు ధరించడం, ప్రతిరోజు కూడా మనం స్ప్రేలు, సుగంధ ద్రవ్యాలు వాడడం, తాంబూల సేవనం. ఇది వరకు పురాతన కాలంలో తాంబూలాన్ని వేసుకునేవారు. మనకి రాను రాను దాన్ని కిళ్ళిగా మారింది. కానీ తాంబూల సేవనం, తాంబూలాన్ని వేసుకోవడం, రోజు ఒక తమలపాకు ఒక్క వేసుకుని, ఈ తాంబూలం అనేది శుక్రుడి యొక్క కారకత్వం అన్నమాట. శుక్రుడు బలోపేతం అవడానికి రోజు ఒకసారి తాంబూలం వేసుకోవడం, భోజనం తర్వాత లేకపోతే సాయంత్రం సమయంలోనో రాత్రి సమయంలోనో ఈ తాంబూలం వేసుకోవడం వల్ల కూడా శుక్రుడు బుధుడు ఇద్దరూ బలోపేతం అయ్యే అవకాశం ఉంటుంది. కనుక ఈ తాంబూల సేవనం ఒకటి అలవాటు చేసుకోండి. దీనివల్ల మీకు శుక్రుడు బుధుడు ఎప్పుడైతే మీ జాతకంలో బలోపేతం అయ్యారో అప్పుడు ఆటోమేటిక్గా మీకు ధనాకర్షణ పెరుగుతుంది, ధన ఆదాయం పెరుగుతుంది, ఈ ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది.